చిరంజీవి మూవీ చూసినప్పుడే చెప్తున్నా, ఈ మూవీ పక్కా హిట్ అవుతుందని తెలుసు. లైక్ ఆ యాక్టింగ్ కానీ ఆ డైలాగ్స్, నేను ట్రైలర్ చూస్తే మూవీ గురించి చెప్పగలుగుతా. సో నేను డిసప్పాయింట్ కాలేదు, నేను ఎక్స్పెక్టేషన్లకి రీచ్ అయిండు. చాలా బాగుంది మూవీ, యాక్టింగ్ బాగుంది, స్టైల్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది. ఓవరాల్ మూవీ చాలా బాగుంది. పంచ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఒక్కసారి చూస్తే పంచ్ డైలాగ్స్ రావు, చెప్దామంటే ఇంకోసారి చూడాల్సి వస్తుంది. సో మూవీ ఓవరాల్ సూపర్. పోలిశెట్టి సినిమా తర్వాత మళ్ళీ మన ముందుకు వచ్చారు. ఆయన కామెడీ టైమింగ్ ఏంటండి, ఆయన కామెడీ టైమింగ్ అసలు చాలా న్యాచురల్ గా వచ్చేస్తుంది. ఆయన యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు మనకి. సీరియస్ గా ఏదో సిచ్యువేషన్ లో మన చుట్టూనే మనతోనే మనం జోగులు వేసుకుంటే ఎలా ఉంటది అలా ఉంటది అనిపిస్తుంది సినిమా. అండ్ సినిమా కూడా రియాలిటీకి తగ్గట్టు, రియాలిటీకి కొంచెం దగ్గరగా ఉన్నట్టు మనకి మంచిగా నీట్ గా కనెక్ట్ అయ్యే విధంగా చాలా పద్ధతిగా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి కామెడీతో లాస్ట్ లో కొంచెం ఎమోషన్స్ మిక్స్ చేసి అన్ని ఎమోషన్స్ పండేలాగా తీశారు సినిమా. పడుతున్నాడు పాప, ఇట్లేదని అందరు వాల్యూ ఇవ్వట్లేదని. అది సో యూత్ అందరికి మంచి మెసేజ్ ఇచ్చారంట కదా. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ సినిమా? ఓకే, థ్యాంక్ యూ సార్. బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? నైస్ మూవీ, వన్ టైం వాచబుల్. సో మంచి కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చు సార్. మూవీ ఎలా ఉంది సార్? జనాలు లేరు కానీ ఇంకా లేదు వస్తుంది. వన్స్ యూత్ ఇస్తే కనుక డెఫినెట్ గా పీపుల్ విల్ వాచ్. ఒకసారి కనుక ఈ సినిమా బాగుందని టాక్ వస్తే ఇంక జనాలు వస్తూనే ఉంటారు. డెఫినెట్ గా వస్తారు. సో మస్ట్ వాచ్. మస్ట్ వాచ్. థ్యాంక్ యూ సార్. ఉంది మూవీ బాగుందా? అవునా సార్, ఎలా ఉంది సార్ మూవీ? సార్ మూవీ ఎలా అనిపించిందండి? సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు, మంచి మెసేజ్ ఇచ్చినట్టు. ఓకే సార్. ఓకే, అంటే చాలా బాగా క్రేజీ ఉంది మూవీ. ఓకే, సో ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం మైండ్. అవునా? ఓకే, సో 2 టైమ్స్ చూడొచ్చు ఆ సినిమా అయితే. హీరోయిన్ కూడా ఎలా చేసింది సార్? హీరోయిన్ చాలా బాగా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ పర్ఫెక్ట్. అంటే కొంచెం సాంగ్స్ కొంచెం బాగుంది. ఓకే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు సినిమా? ఓవరాల్ గా 3.5. ఇంకోసారి చూస్తారా మరి? నెక్స్ట్ టైం. అవునా, థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. అవునా? అవునా నాన్న, మూవీ ఎలా ఉంది? హీరోయిన్ బాగుంది, హీరోయిన్ కోసమే వెళ్ళాను. ఓకే ఓకే. చాలా బాధ. ఒకటే చెప్తున్నా, ఈ సినిమా సంక్రాంతికి మళ్ళా ఒక 4th ప్లేస్ లో పడుతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఒకటే మొక్కన మాటల్లో సినిమా బ్లాక్ బస్టర్, బొమ్మ అదిరింది, సూపర్. ఎక్కడ కూడా కామెడీ లెవెల్ ఎక్కడ తగ్గదంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ 5 seconds కి ఒక ఎలివేషన్ అనేది కొంచెం అంటే కామెడీ పరంగా ఎలివేషన్లు వస్తుంటాయి. బట్ అనగనగా ఒక ఊర్లో ఒక రాజు కొడుకు, ఒక రాజు మనవడు, ఆ రాజుకి పెళ్లి కోసం పిల్లనెత్తికి ప్రాసెస్ సినిమా అంతా కూడా అన్నమాట. సింపుల్ స్టోరీనే, కాకపోతే ఏంటంటే తీసే విధానం, స్క్రీన్ ప్లే, కామెడీ అయితే మాత్రం ఎక్కడ తగ్గనివ్వలేదు. మనకు జాతిరత్న ఎంతైతే ఎంటర్టైన్మెంట్ చేస్తుందో అలాగే ఈ సినిమా కూడా అంతే ఎంటర్టైన్మెంట్ చేస్తే. అలాగే మీనాక్షి చౌదరి గారు యాక్టింగ్ కూడా, సో ఆవిడ కూడా కామెడీ చేస్తే సినిమాలో. కొన్ని డైలాగ్స్ అయితే క్రోర్స్ అనమాట, కొన్ని డైలాగులు మనం మీమ్స్ కూడా వాడేస్తాం అనమాట, అంత బాగుంది. సో ఓవరాల్ యూత్ కి కావాల్సిన సెన్సేషన్ యూత్ఫుల్ స్టార్ అనమాట మన నవీన్ పోలిశెట్టి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎక్కడ కూడా అనగనగా ఒక రాజు కాదు, అనగనగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ రాజు వచ్చాడు సినిమాకి చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగా అనిపించింది, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఇంక మ్యూజిక్ కానీ, అల్లర కానీ, కామెడీ కానీ, ఇంకా అల్లర గోల సీట్ లో కూర్చునేంత సేపు ఈ నవ్వుకుంటూనే ఉంటాం అనమాట. సో నా వరకు అయితే మాత్రం సూపర్. అసలైన ఇప్పటి వరకు చూసుకుంటే సంక్రాంతి విన్నర్ మన అనగనగా రాజు అన్న. చాలా క్లీన్ కట్ బ్లాక్ బస్టర్ అనమాట. గత సినిమాలతో, సంక్రాంతికి సినిమా రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే క్లీన్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ పోస్టర్ మీద వేసుకుంటాం, కానీ ఒక ఆడియన్ నోట్ అంటే క్లీన్ గా సింగిల్ హ్యాండ్ గా యూనివర్సిటీ గా బ్లాక్ బస్టర్ చెప్పుకోవాల్సింది అనగానే ఒక రాజు. నవీన్ పోలిశెట్టి సంవత్సరం కదా 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న పర్లేదు, ఇలాంటి సినిమాలు మాత్రం తీయాలి. ఎందుకంటే ఫస్ట్ నేను ఈ మూవీ హిట్ అవుతుందని ప్రీవియస్ డేనే చెప్పాను. ఏ రోజు అయితే మనము అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారు, ఆఫ్టర్ రాజు మన నవీన్ పోలిశెట్టి రాజు ఆ సినిమా అయితే మాత్రం అల్లరగా గోలగా అనిపించింది అన్న. మూవీ చాలా బాగుంది. మూవీ చెప్పాలంటే కామెడీ. ఒక రాజు ఏముందనా, అసలు ఆంధ్రాలో రాజులు ఎట్లా ఉంటారు, నవీన్ పోలిశెట్టి ఆ టైమింగ్, జాతీయతల విషయం మొన్నటిదాకా అయిపోయింది. ఈ సినిమాతో మాత్రం కంబ్యాక్ ఇచ్చింది. మీనాక్షి అండ్ మన భీమవరం పోదామా, అబ్బాయిలు వెళ్దామా, ఆడ ఈడ కొడదామా, అల్లరల్లరి ఏం టైమింగ్ అయినా ఒకటే భయ. ఎంత తోపు హీరోలు వచ్చిన పండగ మాత్రం ఈ నవీన్ పోలిశెట్టి టైమింగ్, ఆయన స్టోరీ, ఆయన డైలాగు, అరే అల్లరల్లరి ఊర్లలో ఎట్లా ఉండవు చిల్లరగా నీ అమ్మ ఇచ్చి పడేసిన భయ సినిమాలో మాత్రం. ఇది కదా మనకు కావాల్సింది. కానీ నవీన్ పోలిశెట్టి భయ ఒక జూనియర్ ప్రభా చెప్పుకోవచ్చు బ్రో. ఆయన టైమింగ్ ఏంది బ్రో, ఆయన డాన్స్ టైమింగ్, ఆయన
స్టైల్, ఆయన లుక్ వామ్మో అదన కొట్టింది భయ. ఈ సంక్రాంతి పక్కా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ చిల్లర్ సినిమా ఏదైనా ఉంటే మన అనగనగా మన నవీన్ పులిశెట్టి సినిమానే బ్రో. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. అండ్ స్టోరీ, ఆ హీరోయిన్ మీనాక్షి చౌదరి అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం కొట్టేసి భయ. అంటే ఏంది భయ ఆయన టైమింగ్ ఏంది, ఆయన డాన్స్ ఏంది, లవ్ ట్రాక్ వామ్మో ఇలాంటి రొమాంటిక్ ట్రాక్ ఏడాది బ్రో. ఈ సినిమాలో కూడా ఆ ట్రాక్, వాళ్ళిద్దరి కాంబినేషన్, వాళ్ళిద్దరి జర్నీ, ఓరి అమ్మ ఎక్కడా రండి మళ్ళీ రాజుల గురించి అది ఏం చూపించింది భయ అన్న. సెకండ్ హాఫ్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. సెకండ్ హాఫ్ మాత్రం మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కామెడీ టైమింగ్ జాతీయంగా మించింది బ్రో. అంటే ఆయన కావాలని తీసిండో మళ్ళీ ఎవడు ఆ డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు. ఆ డైరెక్టర్ పేరు కూడా చదివే. ఆ డైరెక్టర్ దండం పెట్టుకోవచ్చు. నవీన్ పులిశెట్టి ఎలా వాడుకోవాలో, హీరో హీరోయిన్ వాళ్ళిద్దరి టైమింగ్ అండ్ వాళ్ళ ఎలా వాడుకోవాలో బాగుంది. క్లైమాక్స్ మాత్రం మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ ఇష్ట మైండ్ పోయింది భయ. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా భయ. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమా నవీన్ పులిశెట్టి భయ అద్దరే కొట్టాడు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో సినిమా వచ్చింది కదా ముగ్గురు హీరోలతోటి, అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టినా జాతిరత్నాల్లో అప్పుడు ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేసిండో హీరో గారు. ఈ సినిమాలో కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఎందుకంటే ఇప్పుడున్న యూత్కి పబ్లిక్కి ఏం కావాలి, ఎట్లా కామెడీ అనేది ఈ హీరోతోటి చూసుకోవచ్చు. అంత బాగుంది సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు అనగానే ఒక రోజు. ఎందుకంటే ఈ సంక్రాంతికి మంచిగా ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి సినిమా హిట్ కొట్టింది, రవితేజది యావరేజ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా అనగానే ఒక రోజు మంచి బ్లాక్ బస్టర్లో పడ్డది. మంచిగా ఉంది సినిమా, ఎంటర్టైన్మెంట్ ఉన్నది. పబ్లిక్ ఆడియన్స్కి మాత్రం మంచిగా ఎంజాయ్ చేసిపోతారు. కామెడీ మాత్రం మస్తు పెట్టిందన్న. కామెడీ మాత్రం కామెడీ మాత్రం చూసినా కొద్ది మళ్ళీ దూరం అనిపిస్తుంది. అంత బాగా పెట్టింది కామెడీ. లవ్ స్టోరీ కూడా బాగుంది, సూపర్ పెట్టింది లవ్ స్టోరీ. అనగనగా ఒక రాజు సినిమా ఇప్పుడే చూసినా. ఎవరో ఆయన సినిమా ఏం పెట్టలేదు. ఓ అమ్మ సినిమా ఇదే అంతకు మించి అన్ని సినిమాలు ఒక లెక్క, అనగనగా ఒక రాజు సినిమా ఇంకో లెక్క ఇది. కాబట్టి ఈ సినిమా కూడా నవీన్ పులిశెట్టికి ఈ సినిమా ఖచ్చితంగా 10,000 కోట్లు గ్యారంటీ. 10,000 కోట్ల సినిమా కొడతా. మన చేతులు లేదు కదా, నీ చేతులు లేదు, నా చేతులు లేదు. ఒకవేళ ఈ సినిమాని 1,00,000 కోట్లు కొడితే ఎవరికి ఏం తెలుసా. కాబట్టి సినిమా అనేది దాని ప్రభావం. హీరోయిన్ అయితే అప్ప మీనాక్షి చౌదరి అట. కాబట్టి ఏమంటే చౌదరిలైనా నాయుడులైనా కూడా చాలా బాగుంటారు అమ్మాయిలు. అలాగే మీనాక్షి చౌదరి అట. చౌదరి అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం, ప్రేమిస్తా అందరిని. చౌదరి అమ్మాయిల్ని, నాయుడు అమ్మాయిల్ని, గెడ్డి అమ్మాయిలు అందరిని. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా 100% ఘన విజయం సాధిస్తుంది. ఈ సినిమా 1,00,000 కోట్లు పక్కా రాసి పెట్టుకో. కామెడీ అది సినిమా మొత్తం కామెడీ. సారీ అన్న, సినిమా మొత్తం కామెడీ ఉంది అసలు. క్లైమాక్స్ అయితే కామెడీతో చంపేసేదంటే ఆడ ఉండేది సినిమా హీరోనా బ్రహ్మానందం ఏం అర్థం కావట్లేదు. నవీన్ పులిశెట్టికి దెబ్బతో ఆయనకి 1,00,000 కోట్లు గ్యారెంటీ వచ్చేసింది. రేటింగ్ అయితే ఇది 10కి 100. ఇది 10కి 100 అంతే. 10కి 100 అంటే అంత బాగా బ్రహ్మాండమైన కామెడీ. ఎక్కడ కని విని చరిత్రలో ఎక్కడ చూడని ఈ సినిమా. లుక్స్ కూడా బాగున్నాయి. చరిత్రలో ఈ సినిమా రాదు, ఇంకా రాలేదంతే, రాకూడదు అంతే. రాబోదు అది రాదు, రాబోదు, రాకూడదు. సంక్రాంతికి వచ్చిన సినిమాలో ఇది కూడా రావు.